అన్నను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి రమ్మన్నది ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద కామెంట్లో నాకు ఏం అడుగుతారు, కాస్ట్ ఎంత అయింది బ్రదర్, ఎవరు చేసారు, డిఎమ్స్ వస్తున్నాయి. హై డార్లింగ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యాన్ వాళ్ళ. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. ఒక స్పెషల్ పర్సన్ని మీకు మీటప్ చేస్తా. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 15K వ్యూస్ ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇన్ని రోజుల కష్టము, ఇన్ని రోజుల స్ట్రగుల్స్ మొత్తం కంప్లీట్ ఒక్క వీడియోతో ఫుల్ సాటిస్ఫై చేసినాడు. ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. నేను గిట్లా అనుకోలేదు తెలుగు ప్రజలు నన్ను ఇంతలా ఆదరిస్తారని చెప్పేసి. ఫస్ట్ వీడియోకి నాకు 15K వ్యూస్ వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ అన్న. అండ్ దగ్గర నన్ను 1 వీక్ నుంచి నేను ఇబ్బంది పెట్టుకుంటా, నేను ఇబ్బంది పెడుతున్నా అన్న. సో ఎందుకోసం పిలుస్తున్నావు, ఏం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఏంటంటే 15 డేస్ నుంచి వచ్చాడు జుబేర్, వ్యాన్ తీసుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత 15 డేస్ నుంచి అన్నా నువ్వు రావాలి అంటున్నాడు. నాకైతే టైం అసలు కుదరలేదు. అందుకోసం అని చెప్పేసి కలుద్దాం జుబేర్ అన్నట్టు వచ్చేసిన. కానీ టైంకి వచ్చినా అన్న. నా ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. మన లింక్ క్యాంపర్కి ఇట్లా ముందుకు ఇట్లానే కొనసాగాలి. థ్యాంక్ యూ జుబేర్ అన్న. వెల్కమ్ టు కరీంనగర్ అన్న. థ్యాంక్ యూ. సో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూర్చోబెట్టాడు జుబేరు. ఫైనల్ మొత్తానికి ఏదో స్కెచ్ చేసినట్టున్నాడు పెద్దగానే. చెప్పాలి జుబేర్, అయితే మొత్తానికి సాటిస్ఫై ఎట్లా ఉంది? ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. మనకి రెస్పాన్స్ కి ఇట్లా కామెంట్ సెక్షన్ లో అయినా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలో, ఇండియాలో అసలు ఇట్లాంటి వ్యాన్ అంత ఇంకా లేదు. అన్ని ఫెసిలిటీస్ మనం అందులో పెట్టినాం. అండ్ ఇంకోటి జుబేర్ ఇందులో చాలా వరకు మిస్ చేస్తాడు. మనము కంప్లీట్ ఒక 15 ఫ్యూచర్స్ ఇన్సర్ట్ చేస్తాము. మాక్సిమం జుబేర్ ఒక 5-10 వరకు చెప్పాడు నాకు తెలిసి. అండ్ షవర్ది చెప్పలేదు వీడియోలో. నేను వీడియో చూసాను యాక్చువల్ గా. సో కంప్లీట్ షవర్ మిస్ అయిపోయింది అన్న. చాలా వరకు మిస్ అయిపోయినాయి పాయింట్స్ అన్న. సంథింగ్ స్పెషల్ ఫర్ యూ అంటే వ్యాన్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే అన్న, అది హైలైట్ అంటే హైలైట్ సక్సెస్ అన్న. అసలు నాకు 15K వ్యూస్ ఫస్ట్ వీడియోకి రావడింది. అసలు నేను అసలు అనుకోలేదు 15K వ్యూస్ వస్తాయా నాకు. నన్ను చూస్తారా అని చెప్పేసి. నన్ను చూసిరో వ్యాన్ చూసిరో తెలియదు కానీ 15K వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. వ్యాన్ ని మీరు జుబేర్ ని ఇప్పుడు డైరెక్ట్ లైవ్ చూస్తున్నారు కానీ జుబేర్ స్ట్రగుల్స్ మాత్రం దగ్గర లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాయి అనమాట. జుబేర్ తో నేను దగ్గర ఒక 1 మంత్ ట్రావెల్ చేశాను. కంప్లీట్ వ్యాన్ బిల్డ్ చేసే టైంలో దగ్గర ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఉన్నాడు నాతో పాటుగా. ఐ మీన్ మధ్య కొన్ని బ్రేక్స్ చేస్తూ. మెయిన్లీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మనం తెలంగాణలో ఫస్ట్ వ్యాన్ మనమే బిల్డ్ చేసినాం, ఇకో వ్యాన్. అందరూ కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకుంటారు, మస్తు మంది వ్యాన్లు ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఇకో వ్యాన్ ఇంతవరకు ఇంత ఫుల్ ప్లెజ్డ్ వ్యాన్ అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు. మేమే చేసినాం. అది ఈ తెలంగాణ గడ్డ మీద ఫస్ట్ వ్యాన్ నాదే బిల్డ్ చేసింది. అది లింక్ క్యాంపర్తోనే సాధ్యమైంది. థ్యాంక్ యూ జుబేర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎంత సాటిస్ఫై ఉంటుందంటే కంప్లీట్ గా మనం చేసిన వర్క్ కి దానికి అప్రిషియేషన్స్ వస్తూ ఉంటే ఫుల్ ఆన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో చాలా సాటిస్ఫై అయినా జుబేర్ నేను కూడా. సో జుబేర్ మొత్తానికి నేను నీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా వ్యాన్ కంప్లీట్ అయిపోయింది కదా, వచ్చేసావు. సో నా క్వశ్చన్ ఏంటంటే నీకు ఫుల్ వ్యాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5-6 డేస్ నుంచి ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ట్రావెల్ చేస్తున్నావు అక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి. సో ఇందులో నీకు టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే జెన్యూన్ చెప్పాలి, నేను నీ ముందర అనేది కాదు. సో ఇందులో మైనసెస్ ఏంటి ఫస్ట్, ఆ తర్వాత ప్లసెస్ ఏమున్నాయి వ్యాన్ లోపల కంప్లీట్ గా బిల్డ్ చేసిన దాంట్లో కంప్లీట్ గా ఏమున్నా టు బి ఫ్రాంక్ చెప్పాలి, జెన్యూన్ చెప్పాలి. 100% జెన్యూన్ చెప్తాను నేను. చెప్పారు మైనస్ అంటే నాకు ఇది ఒక ఈ రేడియం ఉంది అన్న స్టిక్కరింగ్, అదొకటి భయం అవుతుంది. ఎందుకంటే వర్షం పడ్డా లేకపోతే వాటర్ పడ్డా అదేంటంటే అది బయటికి వచ్చేస్తుందా అన్నట్టు ఒక భయం ఉన్నది. కానీ 100% రాదు అది. కానీ ఏంటంటే అది కంప్లీట్లీ 100% వాటర్ ప్రూఫే ఉంటుంది. కానీ అది ఒకటే భయం ఉండే. లోపల అంటే అంత కంఫర్టే ఉందన్న, పైన గిట్లా కంఫర్టే ఉన్నది. ఇంకోటి ఏంటంటే అన్న, మనం అబ్జర్వ్ చేయలేదు ఒక వెయిట్ మేనేజ్మెంట్లో అసలు ఇకో వ్యాన్ ఎంత వెయిట్ కెపాసిటీ ఏంటి దాన్ని అని చెప్పేసి. కానీ అది ఫిక్స్ అయిపోయింది నాది. కానీ మన క్యాలిక్యులేషన్ అది లేదు. ఆ వ్యాన్లా అది గ్యాస్ పెడదాం, పైన రూఫ్ టెంట్ పెడదాం, అది పెడదాం అనుకున్నా కానీ వెయిట్ బ్యాలెన్సింగ్ అయితే అయింది. కొందరు నేనంటే జుబేర్ నువ్వు ప్లాన్ చేసేటప్పుడు కూడా వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా ఏరోడైనమిక్ అని చెప్పేసి ఉంటుంది. మనం వెయిట్ అటు ఇటు పోయినప్పుడు కూడా ఏమవుతుందంటే వెహికల్ రోడ్ పైనకి వెళ్ళిపోయినప్పుడు స్పీడ్ ఆఫ్ మీటర్ని బట్టి ఏరోడైనమిక్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. దానికి తగ్గట్టు వెయిట్ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ వెయిట్ హెవీ వన్ సైడ్ అయినా కూడా బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో దానికోసం మనం స్పెసిఫిక్ గా దాని మీద రీసెర్చ్ చేసినాం అనమాట. రీసెర్చ్ చేసి వెయిట్ ఎంత సైడ్ ఎట్ రావాలని చెప్పి ప్రాపర్గా చేసి చేసామన్నమాట. సో దాని గురించి అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్టిక్కరింగ్ అని చెప్పావు కదా, సో స్టిక్కరింగ్ కూడా సేమ్ థింగ్ అనమాట.
నువ్వు వాటర్ కడిగేటప్పుడు వ్యాన్ ఎట్లా మనం క్లీన్ చేస్తాం కదా, అన్న హెవీ ఫోర్స్ పెడితే ఎంత స్టిక్కరింగ్ ఉన్నా వాటర్ ప్రూఫ్ 100% ఫెయిల్యూర్ అవుతుంది. అన్న సో ఫోర్స్ చేయకుండా ప్రాపర్ గా చేసుకోవడం బెస్ట్ అన్నట్టు. నీట్ గా ఎక్కువ హెవీ ఫోర్స్ లేకుండా క్లీనింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా. ఓకే అన్న, ఏదైతే ఇది స్టిక్కరింగ్ రేడియం అన్నానో నేను, దాంతో భయం ఎక్కువ ఎందుకుందంటే, నువ్వు వ్యాన్లో 4 lakh మాడిఫికేషన్ చేయి, 3 lakh మాడిఫికేషన్ చేయి, 2 lakh మాడిఫికేషన్ చేయి, ఎవడు చూడాడు. బయట ఉన్న రేడియంతోనే నన్ను ఎవరైతే అన్న మస్తు మంది ఆపుతున్నారు రోడ్డు మీద, అది నా వ్యాన్ రేడియం చూసి ఆపుతున్నారు. అది లోపల ఉన్న నీకు ఫ్రిడ్జ్ ఉందా, గ్యాస్ ఉందా, స్టవ్ ఉన్నదా అన్నది చూడరు వాళ్ళు. బయట చూసి ఇది క్యాంపర్ వ్యాన్ అట్లా చూసి ఆపుతారు. అది ఎక్కడ ఊసొస్తుంది అని ఒకటి భయం ఉన్నది. ఇంకోటి ఏంటంటే అన్న, నీకు చెప్పినా కదా, మనం ముందైతే ఏదైతే స్టిక్కరింగ్ వేయించినామో మా గల్లీలో తీసుకుపోయి పెట్టిన వ్యాన్ని, చిన్నపిల్లలు ఏం చేసారు, ఆ స్టిక్కరింగ్ అంతా తీసేసి వాళ్ళ ఇంట్లో పోయి పెట్టుకున్నారు. సారీ ఫర్ ఇంటరప్షన్. యాక్చువల్గా ఏంటంటే జుబేర్ది ఇది సెకండ్ స్టిక్కరింగ్ అనమాట. ఇంత ముందుకు మీకు అప్డేట్ ఉందో లేదో మాక్సిమం వీడియోలో ఇప్పుడు సెకండ్ లేదు. సో మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అన్ని ప్రతిదీ జుబేర్ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాడు. సో దీని ఏంటంటే యాక్చువల్గా ఇది సెకండ్ టైం స్టిక్కరింగ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం స్టిక్కరింగ్ చేసినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది జుబేర్. ఇక అక్కడ నుండి అది అయిన కాడ నుండి నా వ్యాన్ తీసుకెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటికాడ సీసీ కెమెరా ఆధ్వర్యంలోనే పార్క్ చేస్తున్నా. ఇక్కడ కరీంనగర్ వస్తే ఇట్లా మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడనే కారు ఉంటుంది నాది, మా ఇంటికి తీసుకుపోతలేను. మా ఇంటికాడ పిల్లలకు దండం రయ్య తీసుకురాను వ్యాన్ నేను అక్కడికి. సో ఫైనల్ ఇంకా ఏమున్నాయి జుబేర్ నీ అబ్జర్వేషన్ లో? ఇంకేమైనా మైనస్ చెప్పుకుందాం, ఆ తర్వాత ప్లస్ చెప్పుకుందాం. మైనస్ అంటే ఇంకా ఏం లేదన్న, అంతే. అది ఫ్రిడ్జ్ అంత ఓకే అన్న, ఏం లేదు అసలు. మైనసెస్ మనం ఏం చేయలే. నేను 1 year ఆగి మరి నీ దగ్గరకు వచ్చి అంటే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నా నేను. అందుకోసం మైనసెస్ అంటే ఏం లేదు అనుకో అన్న, ఏం లేదు. వ్యాన్ లో ప్లేసెస్ ఏంటంటే ఇంతవరకు ఏ క్యాంపర్ వ్యాన్లో లేదు. ఏంటంటే 4 members పడుకోవచ్చు మన వ్యాన్లో. నేను అట్లా ఆ ఫెసిలిటీ పెట్టుకున్నా, కింద 2 పైన 2 పడుకునేటట్టు. అది మన వ్యాన్లో ప్లస్ పాయింట్, అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను వాటర్ ట్యాంక్ అనేది కింద ఫిక్స్ చేసిన కదా స్టెప్నీ ప్లేస్లో. స్టెప్నీ అంటే ఒక క్యాంపర్ వ్యాన్కి స్టెప్నీకి ఇట్లా 100% రిక్వైర్. ఆ స్టెప్నీకి మన ముందు వ్యాన్లో స్పేస్ ఉంది, ఏదైతే కాలు పెట్టుకోనికి నేను ఫోల్డబుల్ చైర్ చేయించాను కదా, అక్కడ ఉంది. ముందు డ్రైవర్ పక్కన సీట్ ఉంటుంది కదా, అక్కడికి ఇట్లా పెట్టుకోవచ్చు. అది వాటర్ ట్యాంక్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ అందరు క్యాంపర్ వ్యాన్ పైన ఉంటుంది, మనది కింద ఉండేసరికి 4 members పడుకోవచ్చు. పైన చెప్పించినా కింద ఇట్లా పడుకోవచ్చు. అదొకటి 100% అది ప్లస్ పాయింట్. మన మైనస్ పాయింట్లో ఏంటంటే ఒకటి నేను చెప్పడం మర్చిన, మనం ఏదైతే ఫోల్డబుల్ సింక్ చేసినామో అది మైనస్ లెక్క కాదన్న, దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే సింక్ మనం ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ చేస్తామో అప్పుడు వాటర్ అక్కడ బౌల్స్ వాష్ చేసేటప్పుడు నేను ఎక్కడ వాష్ చేస్తానో వాటర్ అక్కడే పడితే అనిపిస్తుంది. కానీ దానికి ఇట్లా సొల్యూషన్ ఉన్నది. దానికి పైప్ అటాచ్ చేసి ఆ పైపు కొంచెం ముందు పెట్టుకోవచ్చు. అదొకటి మనం చూసుకోలేదు, ఆ పైప్ ఆర్డర్ చేసుకోవాలి. ఇంకోటి ఇంకా వీడియోలు మన వ్యాన్ మోడిఫికేషన్ వీడియోస్ వస్తాయి, అవి క్లియర్ కట్ ఉన్నాయి. మన రూఫ్ టెంట్ వీడియో, వాటర్ ట్యాంక్ వీడియో, రెగ్జిన్ వీడియో, మన వుడ్ వర్క్ వీడియో, వైరింగ్ది అన్నీ మీకు ముందు ఆ వీడియోస్ వస్తాయి మీకు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్రీ స్పేస్ చిన్న ఇంచు కూడా మనం ఎక్కడ వేస్ట్ చేయలేదన్నమాట. రెగ్యులర్గా ఉండే సిఎన్జి ఉన్నట్టు కూడా లేదనమాట ప్లేస్. దాని లోపల ప్రతి ప్లేస్ని యూటిలైజ్ చేసుకున్నాము. వాటర్ ట్యాంక్తో సహా కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, యూటిలైజేషన్ వాటర్ ట్యాంక్, సింక్, కిచెను అండ్ సిలిండరు, క్యాంపింగ్ టెంట్, లైటింగ్, ఇన్వర్టరు, ఎలక్ట్రికల్, ఫ్రిడ్జ్, కంప్లీట్ ఫుల్ ఎక్విప్డ్తో కంప్లీట్గా ఏ అయితే సెటప్ ఉన్నాయో అన్ని సెటప్. ఇంత పెద్ద సెటప్, చైర్స్ కానీ లేకపోతే ఫోల్డబుల్ చైర్స్ కానీ ఫోల్డబుల్ టేబుల్ కానీ వీటన్నిటిని కంప్లీట్గా ఎక్కడెక్కడ కాంపాక్ట్ ప్లేస్లో ఎక్కడెక్కడ సెటప్ చేసేటట్టుగా ప్రాపర్గా డిజైన్ చేస్తామన్నమాట. సో మీకు కూడా ప్రాపర్గా మీ మైండ్లో ఏ టైప్ ఆఫ్ ఉందో యాస్ట్గా దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము దాన్ని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము రెడీగా ఉన్నాం కాబట్టి మీకు రిక్వైర్మెంట్ ఉంటే 100% అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే మేము కంప్లీట్గా ఫుల్ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అన్నను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి రమ్మన్నది ఎందుకంటే, నేను మోస్ట్ ఆఫ్ ద కామెంట్లో నాకు ఏం అడుగుతారు, కాస్ట్ ఎంత అయింది బ్రదర్, ఎవరు చేసారు, డిఎమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అన్నను పిలిపించి మేమేం తప్పు చేసినాం, ఇలా మైనస్ ఏంటిది ప్లస్ ఏంటిది అని చెప్పేసి క్లియర్గా మీకు ముందు చూపెట్టి మీ రిక్వైర్మెంట్స్ ఏంటిదో అన్నకి డైరెక్ట్ డిఎం చేయండి. మీకు అన్న నెంబర్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నేను ముందు వీడియోలోకి ఇట్లా, ఈ వీడియోలోకి ఇట్లా ఇస్తాను నేను. మీ రిక్వైర్మెంట్ ఏంటిది. ఇంకోటి ఏంటంటే, అన్న నీ వ్యాన్కి ఎంత అయింది కాస్ట్ అని అడుగుతారు. నా రిక్వైర్మెంట్ వేరు, నీ రిక్వైర్మెంట్ వేరు. నీ రిక్వైర్మెంట్ ఏదో అన్నకి చెప్పు,
అప్పుడు అన్న దాని కాస్ట్ ఎస్టిమేట్ చేసిస్తారు. నా వ్యాన్కి ఎంత అయిందో ఇట్లా నేను ఒక ఫుల్ వీడియో తీస్తాది. ఈ వీడియో ఇంట్లో తీస్తే ఏంటంటే లెంతీ అయిపోతుంది. నా వ్యాన్కి ఎంత ఖర్చు పెట్టినా నేను, ఎందుకంటే అడిషనల్ మాడిఫికేషన్ ఎక్కువ చేయించిన. వాటర్ ట్యాంక్ కింద, పైన రూఫ్ టెంట్, ఆ రూఫ్ టెంట్కి ఒక ల్యాడర్. ఇంకోటి ఏంటంటే ఇలా ప్లస్ పాయింట్స్ కదా, ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్లాతింగ్ జోన్ ఒకటి, షూ జోన్ ఒకటి, ఇట్లాంటివి నేను ఇప్పుడు నా ఓన్ ఐడియాతో ఇవి సెట్ చేసుకున్నాను. నేను మీకేం ఐడియాస్ ఉన్నాయి అన్నది మీరు అన్నకి క్లియర్గా చెప్తే అన్న మీకు ఎంత ఎస్టిమేషన్ అనేది ఇస్తాడు. నా వ్యాన్కి ఎంత అయిందో ఇట్లా మీకు టోటల్ చూపెడతాను నేను వీడియోలో. ఇంకోటి ఏంటంటే ఎందులో అన్సాటిస్ఫైడ్ లేను నేను. ఇది కావాలంటే ఇది కావాలని వ్యాన్ మొత్తం అయ్యేదాకున్నా, అన్న నాకు ఇది ఇవ్వాలి ఇందులో అంటే అది అయ్యేదాకా నేను పట్టు అసలు వదలలేదు. అది ఎంత కష్టమైన పని 100% ఈ వ్యాన్లో ఇది ఉండాలన్నా అంటే అది ఉన్నది అంతే. సో దానికోసం కూడా చాలా రీసెర్చ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక ఐడియాతో ముందుకు స్టార్ట్ అయిపోయాము. దాని తర్వాత కాంప్లికేషన్స్ చాలా వచ్చాయి. దాన్ని మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా ఉంటాయి, వర్క్లో స్ట్రగుల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎండ్ టు ఎండ్ లింక్ క్యాంపర్స్ది ఒక్కటే కాజ్ అనమాట, కస్టమర్స్ని 100% సాటిస్ఫై చేసి పంపించడమే మా కాజ్ అనమాట. సో మీరు 100% నమ్మొచ్చు. ఒకసారి జుబేర్ని కంప్లీట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇంకోటి మీకు చెప్తున్నా, లింక్ క్యాంపర్స్ ఇంతలా మనకు నమ్మకం కల్పిస్తుంది అని చెప్పడానికి రీజన్ ఏంటి తెలుసా? నేను అది చెప్పద్దు, నా వ్యాన్ మీద ఒట్టే చెప్తున్నా. నేను అన్నకి పైసలు ఇవ్వలే. నేను ఇంకా కొన్ని పైసలు ఇచ్చేది ఉంది అన్నకి, పైసలు ఇవ్వదు. కొంత ఫైనాన్షియల్ ఇష్యూలు చేయబట్టి నేను కొంచెం ఇబ్బంది పడి ఉండే. ఇంకా అమౌంట్ నేను ఇవ్వలేదు అన్నకి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఒక స్ట్రేంజర్ లెక్క వచ్చిన మీ ఇంటికి, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క బయటికి వచ్చిన. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న కోసం. అంటే నేను కొంచెం స్పెషల్గా ఒక అరేంజ్మెంట్ చేసినుండే. అరేంజ్మెంట్ లైక్ అది ఎట్లా అంటే, ఫస్ట్ క్యాంపర్ వ్యాన్ని బిల్డ్ చేసినాం కదా తెలంగాణ గడ్డ మీద, ఈకో వ్యాన్ని. దాన్ని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా నేను. 100% మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నా. ఎందుకంటే ఎవరితోని పాసిబుల్ కాలేదు. వ్యాన్లు ఉన్నాయేమో కానీ ఇంత ఫుల్ ప్లేజెడ్ వ్యాన్ చేసిందంటే అది మనతోనే అయింది. మనమే హార్ట్ఫుల్ గా అన్న. సెలబ్రేషన్ అనేది ఏంటని తెలుసా, ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో అదే నాకు 100% సెలబ్రేషన్. సీరియస్ చెప్తా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అయినా నా ఫస్ట్ వీడియోకే ఇచ్చేసారు మన జనాలు, ఇచ్చి పడేసారు. నువ్వే కాదు, మన లింక్ క్యాంపర్స్ లో ఎవరైనా సరే వాళ్ళ ప్యాషన్స్ ని, వాళ్ళ కంప్లీట్ ట్రస్ట్ ని ఏదైతే ఉందో దాన్ని నమ్మి వచ్చినా 100% వాళ్ళు సక్సెస్ కావాలి. 100% వచ్చినా రాకుండా 100% సక్సెస్ కావాలి. ప్రతి ఒక్క ట్రావెలర్, ప్రతి ఒక్కరు కంప్లీట్ గా మా లింక్ క్యాంపర్స్ అండ్ వ్యాన్ వాళ్ళ నుంచి ఒక చిన్నది దాని మోటివేషన్ అనవచ్చు, ఏదైనా అనవచ్చు. సో పిచ్చి ఉన్న వాళ్ళు, ట్రావెలింగ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్యాషనేట్గా వర్క్ చేయండి. ఇవాళ కాకుండా రేపైనా 100% సక్సెస్ అవుతారు. సో అట్లా ట్రావెలింగ్ చేస్తూ నేను యాక్చువల్గా కంప్లీట్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం ట్రావెలింగ్ చేసేసి వచ్చానమాట. ఆ ఎక్స్పీరియన్స్తో నేను నా ట్రావెలింగ్ ఆల్రెడీ నేను ఓన్గా వెహికల్ తయారు చేసుకున్నాను అనమాట. క్యాంపింగ్ వ్యాన్ ఓన్ ఆల్రెడీ అన్న వన్ ఆఫ్ ది యూట్యూబర్ ముందు నుండే. ఎగ్జాక్ట్లీ, నాది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లింక్ ట్రావెలర్ ఉంటుంది. సో ఆ లింక్ ట్రావెలర్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నా లైఫ్ జర్నీస్ మొత్తం అన్ని కంప్లీట్గా. సో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం కంప్లీట్గా ఈకో వ్యాన్ తీసుకొని దానిలో కంప్లీట్ బిల్డ్ చేసేసి ఓన్గా తయారు చేసుకొని ట్రావెలింగ్ చేసేసి వచ్చాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే కంప్లీట్గా ఎక్కడెక్కడ కంఫర్ట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ డిస్కంఫర్ట్స్ ఉంటాయి, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి కంప్లీట్గా థాట్ ప్రాసెస్లో బిల్డ్ చేసిన వ్యాన్ అనమాట ఇది. సో జుబేర్ నువ్వు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కూడా నాకు చెప్పు. అండ్ నెక్స్ట్ వ్యాన్స్లలో ఏ ప్రాబ్లమ్స్ కాకుండా బిల్డ్ చేద్దాం. ఫస్ట్ వ్యానే ఇంత పాటు అందరూ గ్రో అవ్వాలి. దట్స్ ఇట్. ఫస్ట్ వ్యానే ఇంత క్లియర్ చేసినాం. నెక్స్ట్ వ్యాన్ లా చిన్న మనది ఏంటిది అది మైనర్ మిస్టేక్స్ కూడా ఇట్లా కావు అందులో. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ట్రీట్ అంటున్నాడు, అదేదో చూసుకొని తొందరగా బయలుదేరాం. మనకి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి.
కేక్ కటింగ్. థ్యాంక్ యూ జుబేర్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే జుబేర్ చాలా సో ఫైనల్ జుబేర్ అయితే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు నాకైతే ఫస్ట్ వ్యాన్కి. సో ఫుల్లీ సాటిస్ఫైడ్. ది లింక్ క్యాంపౌండ్స్లో వచ్చేసి కంప్లీట్గా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటట్టుగానే చేద్దాం కంటిన్యూగా. సో ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేద్దాం. థ్యాంక్ యూ. అయ్యా నేనంతా అన్న. సారీ డన్ రారా. Zubair, first of all, congratulations for your 15K views and your van. Okay? Thank you. Zubair, నీకు ఇంకోటి తెలుసా? నా ఫేవరెట్ కేక్ ఇది, చాక్లెట్ ఫ్లేవర్. నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వ్యాన్ వాలా. ఇంకో వీడియోలో ఉండండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. సామాన్ అంతా చదరాలి ఇప్పుడు. బాయ్.